రవీంద్రం గుణం కౌపీనం పరిధాయ చర్మకరిణ శంభు పురోధావతి దృష్ట్వా విష్ణురథం సకంప హృదయ సర్పోపతద్భూతలే కృత్తిర్విస్ఖలితా శ్రియా నతముఖో నగ్నోహర పాతువః. కైలాసానికి విష్ణుమూర్తి వచ్చాడనే వార్త పరమేశ్వరుడికి తెలిసింది. పరమేశ్వరుడు దిగంబరుడుగా ఉన్నాడు. అలా వెళ్ళి ఆహ్వానిస్తే బాగుండదని ఆ పక్కనే ఉన్న ఒక పాముని మొలతాడుగా చుట్టుకుని గజ చర్మాన్ని గోచీగా పెట్టుకుని విష్ణుమూర్తికి స్వాగతం పలకడానికి ఎదురుగా వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ దృష్ట్వా విష్ణురథం సకంప హృదయ సర్పోపతద్భూతలే, విష్ణువు రథమైన గరుత్మంతుడిని చూడగానే మొలతాడుగా ఉన్న పాము భయపడి గదగద వణుకుతూ కింద పడిపోయింది. దాంతో అడ్డం ఉన్న గుడ్డముక్క కూడా కింద పడిపోయింది. అప్పుడు సిగ్గుపడుతూ దిగంబరుడై నేల చూపులు చూస్తున్న పరమేశ్వరుడు మనను రక్షించుగాక అని ఒక సంస్కృత కవి చమత్కరించాడు. ఇప్పుడు ఈ శ్లోకం ఎందుకు చెబుతున్నానంటే, నాలాంటి వాడిని 10,000 మైళ్ళ నుండి పట్టుకొచ్చి మైక్ అప్పచెప్పిన తర్వాత మిమ్మల్ని పరమేశ్వరుడే రక్షించాడు. ఈ మైకు పట్టుకుంటే నాకు ఏం మాట్లాడతానో, ఎందుకు మాట్లాడతానో, ఎప్పుడు ఆపుతానో తెలియదు. ఈ రకమైన నా లక్షణాలన్నింటినీ ఒక అష్టకం రాశారు. అది మైకాష్టకం. మైకాష్టకం. మైకును చూచిన చాలును లోకమునే మరచిపోదు, లోపల పెన్ మైకము కలుగును, ఆపై కాకి వలెన్ చేయుచుండు కాకారవములు, ఆహ్వానితులెల్లరూ భయ విహ్వలురై అరచుచుండ వేదన తోడన్ వహ్వా అన్నట్లు తలతు జిహ్వాగ్రము మేఘమూచు చినుకులు కురియను. దంకును గొంకును లేఖను ఢంకావలె దద్దరిల్లి ఢమఢమనుచున్ రంకెలు వైచుచు అరచుచు మంకీనై వాగుచుందు మైకుల ముందు. నాకేవో తెలుసనుకొని మీకేమీ తెలియదనుచు మీరందరూ ఈ మైకును నాకిచ్చినచో మీ కర్మము గాలినట్లే మీరే బాధ్యులు. శ్రోతలకు శోష వచ్చిన కూతలతో కుర్రకారు కూర్చోమన్నన్ ఖాతరు చేయక చెప్పేదా ఆతృతతో లేనిపోని అంశములెన్నో. నాకు దొరికిన బర్త్డే కేకు మైకు, పండితులకెల్ల గుండెలో బాకు మైకు, మీకు నెత్తిపై దిగబడు మేకు మైకు, షాకు ట్రీట్మెంట్ నాకు ఒక సాకు మైకు. నా గురించి నేను 4 గంటలు మీకు చెప్పుకొనిన ఏకబిగిని తెలియరాని తృప్తి కలుగు నా మనసు. అప్పుడు అసలు విషయం అందుకొందు. విన్నవించితి ముందుగా నన్ను గూర్చి చిత్తగింపుడు అర్థము చేసుకొనుడు, నాకు మైకు ముందెప్పుడు నట్టు లూజు, ప్లీజు సభ నుండి దయచేసి లేచిపోండు. ఈ మైకాష్టకానికి ఒక ఫలశ్రుతి ఉంది. మనం సహజంగా కృష్ణాష్టకము ఏదో చదివినప్పుడు దానికి ఫలశ్రుతి ఉంటుంది. అట్లాగే ఈ మైకాష్టకానికి కూడా ఒక ఫలశ్రుతి ఉందమ్మా. ఏమిటంటే, మైకాష్టక శ్రవణముచే మైకాసుర బాధ తొలగి మది రంజిల్లు. ఏదన్నా సభలో ఈ మైకు పట్టుకుని ఎవరన్నా మైకాసురుడు మిమ్మల్ని బాధ పెడుతున్నప్పుడు నేను ఇప్పుడు చెప్పిన మైకాష్టకం మీకు అప్పుడు గుర్తొస్తుంది. గుర్తొచ్చి ఆ మైకాసురుడు పెట్టే బాధ కూడా మీకు ఆనందంగా ఉంటుంది. అదే ఈ మైకాష్టకానికి ఫలశ్రుతి. మైకాష్టక శ్రవణముచే మైకాసుర బాధ తొలగి మది రంజిల్లు, లోకమున సరస్సులకి ఇది శ్రీకరమై సభల యందు క్షేమమొసంగును. నన్ను పిలిచి ఇక్కడ ఆతిథ్యం ఇచ్చినటువంటి సహృదయులు, కళాహృదయులు, గౌరవనీయులు శ్రీ అశోక్ గారిని ముందు వరుసలోకి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. వారు అలా వచ్చి కూర్చుంటే నాకు కాస్త ఉత్సాహంగా ఉంటుంది. మీకు అనుకూలంగా ఎలా ఉంటే, నా కోరిక మీరు ఇక్కడ ఉంటే నాకు ఉత్సాహంగా ఉంటుంది. రండి. పొద్దున మీరు చేసినటువంటి పాట విన్నాను, చాలా బాగుంది, చాలా అద్భుతంగా చేశారు. మాయా మాయా అనే పాట. ఇప్పుడు మనందరినీ కూడా గట్టిగా పట్టేసి కట్టేసి కూర్చోబెట్టింది ఒకే ఒకటి ఉన్నది. ఏమిటంటే అది టీవీ.
టీవీకి నేను 2 ముద్దు పేర్లు పెట్టాను. ఒకటి పెంపుడు పిశాచం, 2 నిత్యశని అని. భార ఘోర దూర దరిశని, భారంగా ఘోరంగా ఉండి దూరంగా ఉన్నా దరిచేరేశని, దూర దరిశని. ఆడువారికిదియే ఆరాధ్య దైవంబు, ముసలివారికిదియే మోక్ష పదము, పడుచువారికిదియే ప్రణయ సోపానము, అదుపు పిల్లలకిదే ఐసు క్రీము. ఆడవాళ్ళకిదే ఆరాధ్య దైవం అని ఎందుకన్నానంటే, పాపం ఆవిడ కుక్కర్లో బియ్యం వేసేసి కూర తరిగి పెట్టేసి కుక్కర్లో 20 నిమిషాలకు కానీ ఇది ఉడకదు, ఈ లోపల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, లలితా సహస్రనామం చేద్దామని స్టవ్ మీద ఆ కుక్కర్ ఉంచేసి ఆవిడ కూర్చుంటుంది, లలితా సహస్రనామం చదువుకుంటూ ఉంటుంది. ఒక 40-50 శ్లోకాలు పెడతాయి, చదువుకుంటుంటే మనస్సు లీనం అవుతుంది హాయిగా లలితా సహస్రనామంలో. ఇంతలో పక్కింట్లోంచి వినిపిస్తుంది లీలగా, అంతరంగాలు. వెంటనే అంతరంగంలో లలితాదేవి మాయమై టీవీదేవి ప్రత్యక్షమవుతుంది. ఈవిడ చదువుకునే లలితా సహస్రనామం ఆపేసి వెళ్లి టీవీ పెట్టుకుని అంతరంగాలు చూస్తుంది. నేను ఆవిడనే సపోర్ట్ చేస్తా, నా మద్దతు ఆవిడికి. ఎందుకంటే లలితాదేవి 24 గంటలు ఇంట్లో ఉంటుంది, అంతరంగాలు అరగంటే ఉంటుంది. పాపం వాళ్ళ ఆయనకి ఏదో ఒంట్లో బాగోకపోతే ఎవరో సిద్ధాంతి గారిని అడిగింది, ఏమండి ఏమిటి మా వారికి మధ్యన బాగా అనారోగ్యంగా ఉంటుందంటే, ఏం లేదమ్మా కాస్త ఏదో శని ఈ స్థానంలోకి వచ్చాడు, రుద్రాభిషేకం చేయిస్తే బాగుంటుంది, ఆయనకి మంచి ఆరోగ్యం వస్తుంది, మీరేం కంగారు పడక్కర్లేదు అన్నాడు. సరే మీ బిజీ ఎప్పుడూ ఉండేదే రెండేది. పాపం ఆవిడ ఆయన పట్టుకుని రుద్రాభిషేకం చేయించడానికి తీసుకెళ్ళింది. బ్రహ్మాండంగా ఇంతటి వాళ్ళు వచ్చారు, నా చేత అభిషేకం చేయించుకుంటున్నారు కదా అని పూజారి రెచ్చిపోయి బ్రహ్మాండంగా చదువుతున్నాడు ఆయన. ఓం సంచమే మయశ్చమే సోమశ్చమే వాక్యమే వాక్యజ్ఞేన కల్పతాం స్తోత్రం యజ్ఞేన కల్పతాం మనో యజ్ఞేన కల్పతాం. పక్కన చూస్తే వీళ్ళేటండి, ఎందుకంటే అక్కడ యజ్ఞం యజ్ఞేన కల్పతాం మనో యజ్ఞేన కల్పతాం అని మనోయజ్ఞం గుర్తొచ్చిందండి. మొగుడి ఆరోగ్యం బాగుపడడానికి రుద్రాభిషేకం జరుగుతుంది, చేయడానికి పూజారు ఉన్నాడు, ఆరోగ్యం బాగు చేయడానికి రుద్రుడు ఉన్నాడు. ఇక్కడ ఉండి ఈవిడేం చేస్తుంది, ఈవిడ ఇక్కడ ఉంటే మనోయజ్ఞం ఎవడు చూస్తాడు? కనుక నా మద్దతు ఆవిడికి. ఆడువారికిదియే ఆరాధ్య దైవంబు, ముసలివారికిదియే మోక్ష పదము, పడుచువారికిదియే ప్రణయ సోపానము, అలుగు పిల్లలకిదే ఐసు క్రీము. భార్య విడిచిపెట్టు భర్తనైనను గాని టీవీ ముందు నుండి లేవబోదు, ఆత్మశక్తి పెంచే 60 డబ్బింగులు ఆంధ్రదేశమందు అతివలగులు. తెలుగుదనము లేని తెలుగువారును లేని ఇరుగు పొరుగు వారి ఎట్టు కథలు సాగతీసి తీసి సాగొట్టిన గాని ఆదరించువారు ఆంధ్రజనులే. పెట్టినట్టి టీవీ కట్టివేసిన ఎంత చూచువారలెల్ల త్రాచులగుచు పుస్సు మనసు లేచి మూకుమ్మడిగా వచ్చి దుంపదింపు